ఏదైతే పవన్ కళ్యాణ్ పట్ల ఏదైతే స్నానం ఆచరించినప్పుడు ఆయన డ్రెస్ ఏదైతే షర్ట్ తీసేసి స్నానం ఆచరించినటువంటి ఫోటోను దాన్ని వ్యంగ్యంగా అనేక అసభ్యకరంగా అనేక పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్నటువంటి వారి పట్ల జనసేన నేతలంతా కూడా చిత్తూరులోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే తరుణంలోనే తిరుపతిలో సైతం ఒక కేసు నమోదు చేసినట్టుగా కూడా జన సైనికులు మనకు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే రాజకీయ నేతల పట్ల ఇలాంటి ఏదైతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలాగా ఇలాంటి పోస్ట్ చేయడం ఇది సమంజసం కాదు అంటూ కూడా జన సైనికులంతా కూడా కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి. దీని పట్ల ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు కఠినమైనటువంటి కేసు నమోదు చేసి వారి పట్ల చర్యలు చేపట్టాలి. లేదంటే ఇలాంటి వారు అనేకమైనటువంటి కలాపాలకు కూడా పాల్గొంటారు కాబట్టి కఠినంగా వాళ్ళని శిక్షించాలంటూ కూడా ఇటు జన సైనికులు కావచ్చు, కూటమి నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ పట్ల గత 2 రోజులుగా కూడా ఆ యొక్క ఫోటోల్ని విపరీతమైనటువంటి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే కొంతమంది వైసీపీ నేతలు పేటీఎం బ్యాచ్ ఇలా చేస్తున్నారంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చిత్తూరు తిరుపతిలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేస్తున్నట్టుగా కూడా జనసేన నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క పోస్టులు పెట్టినట్టు వారిని ఖచ్చితంగా శిక్షించలేదంటే మాత్రం మేము ఊరుకునేది లేదంటూ కూడా జనసేన నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏదైతే ఆ యొక్క ఫోటోలు అసభ్యకరంగా ఫ్యామిలీతో వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోని ఈ రకంగా అసభ్యకరంగా ఇంత దారుణంగా మార్ఫింగ్ చేయడం ఇది సమంజసం కాదు అంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఏదైతే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సనాతన ధర్మం పట్ల ఇప్పటికే ఆయన ఎంతో ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పట్ల ఒక స్నానం ఏదైతే పవిత్ర పుణ్య స్నానం ఆచరించేటువంటి కుంభమేళాలో వెళ్ళి ఆయన స్నానం ఆచరిస్తే ఆ ఫోటోని ఇలా చేస్తారా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఎవరైతే పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారో వారి పట్ల కఠిన సెక్షన్లు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన నేతలు ఇటు కూటమి నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV.